ఒక కవి గారికి పాపం ఒక సందర్భంలో బాధ వచ్చి పడుతుంది అధ్యక్ష. ఒక రాజు ఉంటాడు, ఆ రాజు పేరు తిరుమల రాయుడని. ఆయన ఒకటే కన్ను ఉంటుంది పాపం. ఆయన మనసులో బాధ ఉంటుంది. ఒక కన్ను ఉన్నమాట వాతో ఒక అంగవైకల్యం ఉంది పాపం. ఏం చేయాలి, భగవంతుడు అంతే ఇచ్చాడు. ఆయనకు బాధ ఉంటుంది. కానీ అందరూ ఏం చెప్తారు, ఈ కవి కూడా ఏదో చిన్న బాధ ఉంటుంది. అరే నువ్వు రాజుగారి దగ్గర మంచి బహుమానం పొందాను అంటే జర పొగడాలరా భయ్, నేను ఒక కన్ను కాలిపోయింది కానీ అట్లా అయినా పొగడాలరా భయ్, ఎట్లనే చేసి నువ్వు పొగుడు ఆయన సంతోషపెట్టు, నువ్వు సంతోషపెడితే నీకు మంచి లాభం జరుగుతుంది అని చెప్తారు అధ్యక్ష. అప్పుడు ఆయన మజబూరిగా పాపం ఏం చేయాలి, ఆయనకు అవసరం ఉంది కాబట్టి ఇష్టం మనసులో లేకపోయినా చెప్తాడు, అన్నాతి గూడి హరుడవు, అన్నాతిని గూడనప్పుడు అసుర గురుండవు, అన్నా తిరుమల రాయ కన్నొక్కటే లేదు కానీ కౌరవపతివే. అంటే అన్నాతి అంటే వైఫ్ అధ్యక్ష, ధర్మపతి. మీ యొక్క భార్యతో ఉన్నప్పుడు నువ్వు తక్కువ మనిషి వాడు, మనకేం తక్కువ, ఒకకన్నా ఎందుకు రద్దు పడుతావు, నువ్వు ఒకటి ఉంటున్నది కానీ నీ భార్యతో కూర్చున్నప్పుడు నువ్వు హరుడు అంటే శివునికి 3 కళ్ళు అవుతున్నాయి, ఆమె 2 నీది ఒకటి కలిస్తే 3 కళ్ళు. కాబట్టి నువ్వు శివునికి సమానం. తక్కువ నువ్వెందుకు తక్కువ అవుతావా, నాకు కానే కావు, నువ్వు కన్ను లేదని అసలు ఫికరే చేయకు నువ్వు అన్నట్టుగా. అన్నాతి గూడి హరుడు అంటే నీ భార్య నువ్వు ఉన్నప్పుడు ఆమె 2 నీది ఒకటి కలిస్తే 3 కలిస్తే శివునికి నువ్వు. అన్నాతిని గూడన్నప్పుడు అసుర గురుండవు. అసురులు అంటే రాక్షసులు అధ్యక్ష. వాళ్ళకి ఫేమస్ గురువు ఉంటాడు శుక్రాచార్యుడు అని చెప్పి. ఆయన చాలా ఫేమస్, టెర్రర్, భయపడతారు అందరూ. ఇక్కడ గురువే రాక్షసులకు కాబట్టి ఆయన కన్ను తెరిస్తే బాగుండదని ఆ శుక్రాచార్యుడితో కూడా పంచాయతీ పెట్టుకోరు. కాబట్టి ఆయన కూడా పెద్ద ఫేమస్ మనిషి. ఆయనను గూడనప్పుడు నువ్వు అసుర గురుడు అంటే ఒకటే కన్ను ఉంటుంది కాబట్టి ఆ శుక్రాచార్య వారికి ఒకటే కన్ను ఉంటుంది అధ్యక్ష. అప్పుడు కూడా నువ్వు శుక్రాచార్యని అంత కొనివి. అది కూడా లేదనుకో, ఇక ఏం చెప్తాడు, కన్నొక్కడి లేకపోతే అన్నా తిరుమల రాయ కన్నొక్కడి లేకపోతే ఉన్నొక్కడి విగిన మంచిదే, కానీ అది కూడా లేకపోతే తక్కువ. కౌరవపతి అంటే కౌరవపతి ధృతరాష్ట్రుడు 2 కన్ను లేకపోతే ఈత పోయినా కూడా బాధ లేదు.